వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మరుదో అని అదుపులోకి తీసుకున్న తర్వాత ట్రంప్ చేసినటువంటి రెండు కీలక వ్యాఖ్యలు. ఒకటి, నేను చాలా అసంతృప్తితో ఉన్నాను, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపకపోతే భారతదేశం మీద నేను ఇంకా 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 ఎక్కువగా పన్నులు విధిస్తాను, సుంకాలు నేను విధిస్తాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి, నేను చాలా అన్హ్యాపీగా ఉన్నాను, నేను సంతృప్తిగా లేను, నన్ను తృప్తిపరచవలసినటువంటి బాధ్యత ప్రధాని నరేంద్ర మోడీ మీద ఉంది అంటూ ఒక వ్యాఖ్య. రెండవది, ఆర్కిటిక్ రీజియన్ మొత్తం మీద కూడా గుత్తాధిపత్యం, అదేదో అమెరికాకి భద్రత అనేటువంటి ఒక కారణాలతోటి గ్రీన్లాండ్ మాకు కావాల్సింది, అంటే గ్రీన్లాండ్ మీద కూడా సైనిక చర్యకి మేము పూనుకోబోతున్నాం అని చెప్పి స్పష్టంగా చెప్పేశాడు. అందులోనూ నాటో దేశాలు దీన్ని వ్యతిరేకిస్తున్నా, నాటో దేశాల్లో దీనికి సంబంధించి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నా, ముఖ్యంగా డెన్మార్క్ దీని మీద ఆచితూచి వ్యవహరిస్తూ ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్లాండ్ మీద అమెరికా ఆధిపత్యాన్ని ఒప్పుకునేది లేదు, మీకు ఆల్రెడీ అక్కడ సైనిక స్థావరాలకు సంబంధించినటువంటి అనుమతులు ఇచ్చిన తర్వాత కూడా మొత్తం గ్రీన్లాండ్ని మీ చేతిలో పెట్టుకోవాలి స్వతంత్ర దేశాన్ని అని ఏ విధంగా అనుకుంటారు అని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ వెనిజులా అయినా గ్రీన్లాండ్ అయినా ఎలా ఉందంటే, రేర్ ఎర్త్ మినరల్స్ కావచ్చు, మెటీరియల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ కావచ్చు, ఆయిల్స్, వీటికి పుష్కలంగా అక్కడ ఉన్నాయి. ఈ పుష్కలంగా ఉన్నా సరే వీటి మీద అమెరికన్ చమురు కంపెనీల కన్నుబడి ట్రంప్ని పెట్టుకొని ఇదంతా చేస్తున్నారు. ట్రంప్ కూడా ఏ విధంగా అంటే వాళ్ళు చెప్పినట్టల్లా ఆడిస్తున్నాడు. ఇండియా మీద సుంకాలకు కారణం ఏదో ఓన్లీ ట్రంప్ అంటే కాదు, ఎందుకంటే పిచ్చోడి చేతిలో రాయిలాగా అమెరికా అధికారం అంతా ఆయన చేతిలో ఉంది తప్ప ఈ ఈజ్ నాట్ దట్ వర్తీ డెఫినెట్గా. అయితే ఈ చమురు కంపెనీల ఓనర్లు ఎవరైతే ఉన్నారో ఈ సిండికేట్, వీళ్ళ ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక పాయింట్, రష్యాని ఎలాగైనా దెబ్బతీయాలి, చైనా ఆధిపత్యానికి గండి కొట్టాలి. సో వాళ్ళిద్దరికి ఏంటంటే, నేను అత్యంత బలమైనటువంటి వాడిని, మీరు నాకు పోటీ లేరని చెప్పుకోవాలంటే అన్ని రీజియన్స్ని కూడా కబళించుకుంటూ వెళ్ళాలి. జస్ట్ లైక్ బిఫోర్ 1930 బిఫోర్ ఎలా ఉండిందో అమెరికా పరిస్థితి ఆ రకంగానే. ఎందుకంటే డెమోక్రాట్స్ ఇదే రకమైనటువంటి వ్యాఖ్యానం చేశారు. ట్రంప్ని రెండోసారి ఎన్నుకుని తప్పు చేశారు, ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారో వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం అన్నటువంటి వ్యాఖ్య కూడా వచ్చింది. అయితే ఇన్ని సమస్యల మధ్య, ఇన్ని వ్యూహాల మధ్య కూడా ట్రంప్ని ఒక భయం వెంటాడుతోంది, అదే అభిశంసన. ఎస్, ఖచ్చితంగా ఈ అధ్యక్ష పీఠం నుంచి నన్ను దింపేస్తారు, రిపబ్లికన్లు కనుక ఓడితే 2026 మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు ఓడితే మాత్రం అభిశంసన తప్పదు, నన్ను అధ్యక్ష పదవి నుంచి దింపేస్తారు, ఇప్పటిదాకా నేను చేసినటువంటి ఈ కష్టం అంతా మట్టి కొట్టుకుని పోతుంది అని చెప్పి భయపడుతూ విపక్ష నేతల మీద మీరు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నాడు. సో దీనికి సంబంధించి ఈ ఏడాది నవంబర్లో జరగబోతున్నటువంటి మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ కనుక గెలవకపోతే డెమోక్రాట్లు తన్ని ఇంపీచ్మెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. వాషింగ్టన్లో జరిగినటువంటి సమావేశంలో మాట్లాడారు, ఈ ఎన్నికల్లో మనం ఖచ్చితంగా గెలవాలి, లేదంటే నన్ను పదవి నుంచి తొలగించడానికి ఏదో ఒక కారణం వెతుకుతారు. ఇప్పటికే వెనిజులా మీద సైనిక చర్యని అస్త్రంగా చేసుకున్నారు డెమోక్రాట్లు, దాని మీద దాడి చేస్తున్నారు అని చెప్పి కూడా చెప్పారు. అలాగే కాంగ్రెస్ అనుమతి అనేది లేకుండా ఒక సార్వభౌమ దేశం మీద దాడి చేయడం రాజ్యాంగ విరుద్ధం. మేరీల్యాండ్ ఎంపీ మైక్లెన్ డెలానీ అన్నట్టు వెనిజులాపై దాడి రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే, వెంటనే అభిశంసన ప్రక్రియ ప్రారంభించాలి అంటూ కూడా డిమాండ్ చేసేశారు. కాలిఫోర్నియా సెనేటర్ స్కాట్ వీనర్ కూడా దీన్ని అక్రమ దురాక్రమణగా వాళ్ళు అభివర్ణించారు. అలాగే ఇక ఇంకొక డెమోక్రాట్ మ్యాక్సిన్ వాటర్స్ ట్రంప్ తీరు తప్పుబడుతూ వెనిజులా చమురు నిల్వల మీద నియంత్రణ కోసమే ఈ దాడులకు పాల్పడ్డారు, ఇది ఇరాక్ యుద్ధం వంటి వినాశనకరమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది. అలాగే న్యూయార్క్ ఎంపీ డాన్ గోల్డ్మన్ అంటూ ట్రంప్ చర్యలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయి, ప్రపంచవ్యాప్తంగా నియంతలకు ఇది స్ఫూర్తినిస్తుంది అని చెప్పి. ఓవరాల్గా నవంబర్లో జరగబోతున్నటువంటి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో మొత్తం 435 స్థానాలకు, సెనెట్లో మొత్తం 1/3 పోలింగ్ జరగబోతోంది. కాంగ్రెస్ మీద రిపబ్లికన్ల పట్టు సడలి ట్రంప్ ప్రతిపాదించే సంస్కరణలకి బ్రేక్ పడితే మాత్రం అభిశంసన చర్యలు చేపట్టే అవకాశం డెమోక్రాట్లకి ఖచ్చితంగా దక్కి తీరుతుంది అని రిపబ్లికన్లని ఇప్పటి నుంచే కాస్త భయపెడుతూ, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందే, ఇది ట్రంప్ చెప్తున్నటువంటి అంశం. అంటే పైకి ఏదో మేకపోతు గాంభీర్యం అని చిన్నప్పుడు మనం పుస్తకాల్లో చదువుకున్నాం, పాఠాల్లో, అలాగా నాకేం భయం లేదు అన్నట్టుగానే పైకి కనిపిస్తున్నాడు, కానీ లోపల మాత్రం భయపడి చచ్చిపోతున్నాడు.
రేపు ఎన్నికలు ఏమైనా అయితే నన్ను ఇమ్మీడియట్గా పక్కకు గెంటేస్తారు. పక్కకు వన్స్ గెంటారు అంటే మాజీ అధ్యక్షుడని కూడా చూడకుండా ఈసారి చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒకవేళ స్కామ్లు ఏమున్నాయా లేదంటే ఇతరత్ర ఉన్న బయట పడ్డాయి అంటే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ కూడా చేస్తారేమో. అది తెలియదు ప్రస్తుతానికి మాత్రం. ఇట్ మే హ్యాపెన్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. బట్ ఆ పదవి నుంచి దిగిపోవడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుందనేటువంటి భయం ట్రంప్ని గట్టిగా పట్టి పీడిస్తోంది. దాంతో భారతదేశం మీద ఒత్తిడి తీసుకురావడం అనేది, లేదు గ్రీన్ ల్యాండ్ని ఆక్యుపై చేయాలనేటువంటి ఆలోచన, అలాగే నికోలస్ మదురో నియంత అయినప్పటికీ కూడా సార్వభౌమ దేశంగా మా దేశాన్ని మేము పరిపాలించుకుంటున్నాం అనేటువంటి ఒక గర్వం కూడా ఉండింది. అలాగే ప్రతిపక్షాలకి ఫండింగ్ చేస్తూ, అలాగే అక్కడ వెనిజులాకి సంబంధించి ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలాగా కార్యక్రమాలు కూడా చేశారు అన్నటువంటి ఆరోపణ బలంగా ఉంది. సో ఇప్పుడు ఏదేమైనప్పటికీ గెలవకపోతే, రేపు నవంబర్ డెడ్ లైన్లో కనుక నిలబడి గెలవకపోతే అమెరికా అధ్యక్ష పీఠానికి మళ్ళీ ఇంకొక కొత్త అధ్యక్షుడు రావాల్సిందే, ట్రంప్ని అభిశంసన చేయాల్సిందే. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.